కోడ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే పైథాన్ బేసిక్స్ కవర్ చేద్దాం. మీ అందరికీ తెలుసు మనము పైథాన్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామని. అందులో భాగంగా మనం ఈరోజు పైథాన్ అంటే ఏంటిది, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇవి ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి, ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఈరోజు ప్రతి కాన్సెప్ట్ చిన్న బేసిక్ కాన్సెప్ట్ మనం కవర్ చేద్దాం. ముందుగా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే మనము పైథాన్ అంటే ఏంటిది అంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, అంటే స్టెప్ బై స్టెప్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది చాలా రీడబిలిటీ, అంటే మనం ఈజీగా రీడ్ చేయవచ్చు అండ్ సింపుల్గా మనం రాయొచ్చు. మనం ముందుగా పోతే వేరియబుల్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం స్టార్ట్ చేయబోయేది ఫస్ట్ వేరియబుల్స్. ఇప్పుడు మనం వేరియబుల్స్ అంటే ఏంటిదో చూసుకుందాం. స్టోర్ సమ్ డేటా అనేది చూద్దాం. ఇక్కడ మనము ఒకటి సినారియో అర్థం చేసుకుని ఉంటే, మనం ఒకవేళ ఫుడ్ డెలివరీ యాప్ అన్న వెబ్సైట్ అన్న వాడితే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. అంటే కస్టమర్ నేమ్, ఆర్డర్ ఐడి, లేదంటే ఇది ఏమేమి ఆర్డర్స్ ఇచ్చుకున్నాము, లేకపోతే ఏం ఆర్డర్ ఇచ్చాము, అవన్నీ ఉంటుంది. అవన్నీ మనము ఒక దగ్గర స్టోర్ చేసుకోబోతున్నాము. అంటే మనము ఎగ్జాంపుల్కి ఇది అనేది వేరియబుల్ అవుతుంది, అంటే నేమ్ అనేది వేరియబుల్ అవుతుంది, శివ అనేది వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న శివ అనేది నేమ్లో స్టోర్ అయిపోతుంది. ఇది వేరియబుల్స్ అంటారు. అండ్ ఇక్కడ చూస్తే మనము టోటల్ అనేది సమ్, అన్ని ఆర్డర్స్ కలిపితే ఎంత అయిందని మనం 299 టోటల్లో స్టోర్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొకటి ఏం చూస్తామంటే, ఇప్పుడు డెలివర్డ్ అని ఉంది, అది ట్రూ ఆర్ ఫాల్స్. ఇలా ఈ వేరియబుల్స్ అనేది ఉంటుంది, వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి అనుకుంటే ఇవి మనం ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేసి వేరియబుల్ని పెడితే దాన్ని ప్రింట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్టే రన్ పైథాన్ ఫైల్ అని కొడితే మనము వేరియబుల్స్ అనేది ప్రింట్ అయినాయి. కస్టమర్ నేమ్ శివ, మనము అమౌంట్ చూసుకుంటే 299 ఉంది, డెలివర్డ్ చూసుకుంటే ఫాల్స్ అని ఉంది. ఇలా మనము వేరియబుల్స్ ఇది. నెక్స్ట్ మనము ఇంకొక టైప్ వెళ్తే మనము డేటా టైప్స్. మనము ఇప్పుడు చూసాం కదా, మనము ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటే టైప్స్ కాదు కదా. ఈ శివ అనేది ఒకటి నేమ్ ఉంది, 299 అనేది నెంబర్ ఉంది, ఫాల్స్ అనేది బులియన్ ఉంది. అలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది ఉంటుంది పైథాన్లో. మనము అదే ఈ కామర్స్ వెబ్సైట్స్ అలాంటివి ఏమైనా చూసుకొని ఉంటే మనము ప్రోడక్ట్ కౌంట్ అనేది ఇంట్లో తీసుకుంటాము. ఒకవేళ మనము అది ఫ్లోట్ అంటే డాట్ సమ్ వాల్యూస్ ఉంటే దాన్ని ఫ్లోట్లోకి తీసుకుంటాము. ఏమైనా నేమ్స్ అనేవి ఉంటే స్ట్రింగ్లోకి తీసుకుంటాము. ఈస్ వాల్యుబుల్ లేదంటే బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటే బూల్లోకి తీసుకెళ్తాము. ఇది పైథాన్ డేటా టైప్స్. ఇక్కడ చూసుకొని ఉంటే ప్రోడక్ట్ నేమ్, ల్యాప్టాప్ అనే నేమ్ అనేది ప్రోడక్ట్ నేమ్లో స్టోర్ చేసుకున్నాము. ఈ 999.99 అంటే ఇప్పుడు ఈ వాల్యూని మనము మనము ఎంతైనా ఉండొచ్చు కదా ప్రైస్ అనేది, దాన్ని ప్రోడక్ట్ ప్రైస్లో తీసుకుందాము. స్టాక్స్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇవన్నీ పైథాన్ డేటా టైప్స్. మనం దీన్ని ప్రింట్ చేసుకుంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ వచ్చాయి. మనం దీన్ని కావాలంటే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే టైప్స్ అనేది వేరియబుల్ అనేది ఉంటుంది. ప్రింట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ నేమ్ అని మనం టైప్ చేస్తే మనం ఫస్ట్ సేవ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తే టైప్ చూసారా స్ట్రింగ్ అని వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న ల్యాప్టాప్ అనేది స్ట్రింగ్ వాల్యూలో ఉంది, డేటా టైప్లో ఉంది. నెక్స్ట్ మీరు కావాలంటే మిగతావి కూడా చేసి మనం కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆపరేటర్స్. మనం బేసిక్ ఆపరేటర్స్ మనకు తెలిసింది ఏంటి, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మాడ్యులో. మనము దీన్ని ఎలా యూజ్ చేస్తామో మనం చూద్దాం. ఇప్పుడు ఆపరేటర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మెయిన్గా మనము బిల్లింగ్ సిస్టమ్స్లో మనం ఇప్పుడు ఉన్న వెబ్సైట్, మనం ఫుడ్ ఆర్డరింగ్ వెబ్సైట్లో మనం ఉన్న రేట్ అన్ని క్యాలిక్యులేట్ చేయడానికి, లేదంటే ఏమైనా డిస్కౌంట్ అప్లై చేసుకోవడానికి, అలాంటి టైంలో మనం ఈ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాము వాల్యూస్కి. మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనము 150 రూపీస్ అనేది ప్రైస్లో స్టోర్ అయింది, ట్యాక్స్ అనేది 18 రూపీస్ అనేది స్టోర్ అయి ఉంది. దీన్ని మనం అడిషన్ చేయాలి అనుకుంటే టోటల్ ఈక్వల్స్ టు ప్రైస్ ప్లస్ ట్యాక్స్ అని ఇలా నార్మల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాము.
దీన్ని ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే టోటల్ అనేది 168 రూపీస్ అయిపోయింది. ఇలా మనము ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇదనే కాదు, మిగతా చాలా అనేది చాలా ఉంటాయి అక్కడ. నెక్స్ట్ మనం ఇన్పుట్ అవుట్పుట్. ఇక్కడ మనము ఇన్పుట్ అవుట్పుట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ ఈ పర్టికులర్ దాంట్లో మనము ఇన్పుట్ అనేది మనం ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాం కదా. అలా ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటే మనము ఎంటర్ యువర్ నేమ్ అనేది ఉంది. అంటే మనము యూజర్ అనేవాడు మనము ఇన్పుట్ తీసుకుంటున్నాం, యూజర్ నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూస్తే ఇక్కడ మనం ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది. నేను ఇక్కడ సాయి అని ఎంటర్ చేస్తున్నాను, వెల్కమ్ సాయి అని. అంటే మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకోవడం. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోయేది కండిషన్స్. కండిషన్ స్టేట్మెంట్ ఇఫ్, ఎఫ్, ఎల్స్, ఎలిఫ్. ఇప్పుడు మనం దీన్ని మనం ఒక పాయింట్లో అర్థం చేసుకుందాం. కండిషన్స్. కండిషన్ అంటే మనం బేసికల్గా కండిషన్ అనేది ఎప్పుడు చెప్తాము, ఏదైనా కండిషన్ అనేది మెట్ అయితే మనము దాన్ని వేరేలాగా చేస్తాము. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేసుకుందాం అంటే మనం బ్యాంకింగ్ యాప్ అనేది తీసుకుందాం. ఇప్పుడు బ్యాంక్ యాప్ ఎప్పుడు బ్యాలెన్స్ అనేది ఎప్పుడు విత్డ్రా అవుతుంది, కండిషన్ అనేది అమౌంట్ అనేది ఉన్నప్పుడు. అమౌంట్ ఉన్నప్పుడు మనం బ్యాంక్లో నుంచి మనము మనీ అనేది తీసుకోవచ్చు. అలా ఇప్పుడు ఒక కండిషన్ అనేది మెట్ అయిన తర్వాత మనము ఏదైనా చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏదో చూసుకుందాం. మనం ఇక్కడ బ్యాలెన్స్ అనేది 1000 రూపీస్ ఉంది, అమౌంట్ అనేది 500 రూపీస్ విత్డ్రా అనేది చేయాలి. ఇప్పుడు మనము ఏదైతే మెట్ అయితే ఇప్పుడు బ్యాలెన్స్ అనేది అమౌంట్ కంటే ఎక్కువ ఉంటే విత్డ్రా అనేది సక్సెస్ఫుల్, లేదంటే అమౌంట్ లేనట్టు, కాబట్టి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ ఒకవేళ ఇది ఏదైనా జరిగితే ఒకటే జరుగుతుంది, ఇఫ్ అయినా జరుగుతుంది, ఎల్స్ అయినా జరుగుతుంది. ఇఫ్ జరిగింది అంటే మనం ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, బ్లాక్ అనేది. లేదంటే ఇఫ్ జరగకపోతే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కండిషన్ బేస్డ్గా జరుగుతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం లూప్స్ చూద్దాం. ఇప్పుడు లూప్స్ అంటే లూప్ అనేది రిపీటెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా రాద్దాం అనుకుంటున్నామో అది లూప్లో పెడతాం. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి తీసుకుంటే మనము ఇప్పుడు మనం 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మనం 1 2 3 4 5 అనేది ప్రింట్ చేస్తాం. అదే ఇప్పుడు ఈ లూప్ యూజ్ చేసుకున్నామంటే విత్ ఇన్ 2 స్టెప్స్లో మనది లూప్ అనేది అయిపోతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ప్రింట్ అనేది 10 టైమ్స్ రాయాలి, అది రిపీటెడ్ వాల్యూ కాబట్టి మనం ఇక్కడ ప్లే చేసుకుందాం. ఇది ఫర్ లూప్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రేంజ్ అనేది చూద్దాం. రేంజ్ అంటే ఏంటిదంటే మనం బేసికల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పొజిషన్ అనేది చూస్తాం కదా. అలా ఇప్పుడు రేంజ్ అంటే చూసుకున్నట్టయితే 1 to 11 అని ఉంది. 1 to 11 అంటే స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ చేసి 11 తోటి ఎండ్ చేయాలి. అంటే 11 అనేది ప్రింట్ అవ్వదు, 10 వరకు ప్రింట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ ఫస్ట్ టైం ఏమవుతుంది 1 అవుతుంది, సెకండ్ టైం 2 3 4 అలా 10 నెంబర్స్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకొని ఉంటే మనము ఇది ఇంకొకటి ఈ ఎంప్లాయీస్. ఇక్కడ ఉన్నది ఎంప్లాయీస్ అనేది ఒక లిస్ట్లో ఎంప్లాయీస్ అనేది ఉన్నారు. అంటే ఇప్పుడు మనం కంపెనీలో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారంటే 100 మెంబర్స్కి మెయిల్ చేయాలి అనుకుంటే మనం ఒక్కొక్కరికి మనం అయితే చేయలేం కదా. అలా ఈ 100 మెంబర్స్ని ఒక లిస్ట్లో పెట్టి దాని తర్వాత ఒక్కొక్కరికి మెయిల్ చేస్తూ ఉండాలి. అలా ఒక లూప్ రాసినామంటే అయిపోతుంది. అప్పుడు ఫర్ ఈమెయిల్ ఇన్ ఎంప్లాయీస్ అంటే ఈ ఈ ఒక ఈమెయిల్ అనేది ఒక ఫస్ట్ టైం ఏమవుతుంది ఎంప్లాయీ 1 దగ్గరికి పోతుంది, నెక్స్ట్ ఎంప్లాయీ 2, నెక్స్ట్ ఎంప్లాయీ 3, అలా ప్రతి దగ్గరికి వెళ్తుంది. ప్రతి ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రింట్ చేసుకుంటుంది, దాని వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇది వైల్ లూప్. సేమ్ ఫర్ లూప్ లాగానే ఇది వైల్ లూప్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మనము ఐ అనేది అవుట్ సైడ్ ద లూప్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 1 అని ఉంది. వైల్ ఐ లెస్ దాన్ 10 అంటే ఐ వాల్యూ ఎప్పుడైతే లెస్ దాన్ 10 ఉంటుందో అప్పుడు లూప్ అనేది లోపలికి వెళ్ళి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ ఐ అని ఉంది. ఇప్పుడు ఐ వాల్యూ 1 అనేది లెస్ దాన్ 10 కాబట్టి ప్రింట్ 1. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం.
ఐ వాల్యూని మనం ఇంకొక 1 ప్లస్ ఇంకొకటి యాడ్ చేస్తున్నాం. i+1 అంటే ఏమవుతుంది, ఇప్పుడు 2 అవుతుంది, నెక్స్ట్ 3 4 5 అలా 10 వచ్చింది అనుకో, 10 <10 అనేది ఫాల్స్ కాబట్టి అది ప్రింట్ చేయదు. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూస్తే మనము ఏమొస్తుందో ప్రతిదీ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ అవుట్పుట్ చూసుకుంటే మనము 1 to 10 నెంబర్స్ అనేది ప్రింట్ చేసినాము. ఇక్కడ 11 ఉంది, కానీ ఇక్కడ మనం 11 అనేది ప్రింట్ చేయలేము మనం చెప్పుకున్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ప్రతి లిస్ట్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఎంప్లాయీ 1 2 3 4 5 అలానే 1 2 3 4 5 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వైల్ లూప్ అనేది 10 అనేది ప్రింట్ కాలేదు, ఎందుకంటే 10 <10 ఫాల్స్ కాబట్టి. అట్లా 1 2 3 4 5 6 into 9 అనేది ప్రింట్ అయింది. ఇలా మనము లూప్స్ అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేవరకు లిస్ట్. మనం ఇప్పుడు లిస్ట్ అనేది చూసుకుని ఉంటే ఇది స్టోర్ చేసుకునేది, అంటే ఎటువంటి డేటా టైప్నైనా స్టోర్ చేసుకుంటుంది. మనం ఇక్కడ చూసుకొని ఉంటే ఇది స్ట్రింగ్, ఇది బులియన్, ఇది ఇంట్, నెక్స్ట్ ఇది ఫ్లోట్, ఎటువంటి వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. మనం దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలి అనుకుంటే మనము ఏమన్నా మన షాపింగ్ కార్ట్ అనేది తీసుకుంటే మనం చాలా ఈజీగా అర్థం చేసుకుంటాము. అక్కడ మనము ఒక ఐటమ్కి మనం ఏ ఐటమ్ స్టోర్ చేసుకుంటున్నామో ప్లస్ దాని వాల్యూ, నెక్స్ట్ క్వాంటిటీ అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది చాలా ఎగ్జాంపుల్ మంచిది. నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం చూసుకున్నట్టయితే ప్రింట్ కార్ట్ అని చూసుకున్నామంటే అది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ మనం లిస్ట్ని ప్రింట్ చేసింది. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు మనము ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ని అంటే ఐ మీన్ సింగిల్ ఐటమ్ని ఎలా ప్రింట్ చేయాలో అది లూప్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు వెళ్తే డిక్షనరీ అంటే మనము ఇందులో ఎలా అంటే మనం సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం కీ అండ్ వాల్యూ పేర్ని స్టోర్ చేసుకుంటాం. దీన్ని కీ అండ్ వాల్యూ పేర్ స్టోర్ డేటా అని అంటారు. దీన్ని ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఎలా అంటే నేమ్ అనేది నెక్స్ట్ కీ అనేది నేమ్, నెక్స్ట్ ల్యాప్టాప్ అనేది వాల్యూ అలా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనము డిక్షనరీ అని ఎలా క్లోజింగ్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి చేస్తాము దీన్ని. నెక్స్ట్ ప్రింట్ ప్రోడక్ట్స్ అని యూజ్ చేసినామంటే మనము వస్తుంది. మనం అవుట్పుట్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది, కీ వాల్యూ అలా వస్తుంది. ఇప్పుడు మనము ఇలా కాదు ఓన్లీ కీస్ నేను చూస్తాము అంటే కీస్ అనేది ప్రింట్ చేసినామంటే ఇక్కడ చూస్తే మనం ఓన్లీ కీస్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ మీరు ఏం చేస్తారంటే నాకు వాల్యూస్ ఎలా ప్రింట్ చేస్తారో మీరు కామెంట్ చేయండి. ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. ఫంక్షన్స్ అనేది బేసికల్గా రీజనబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది. మనము ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రీజనబుల్ మళ్ళీ రాస్తామో అది మనం ఫంక్షన్స్ లోపల పెడితే మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే మనం ఫంక్షన్ని రాయాలంటే మనము డెఫ్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ నేమ్, నేను డిస్టెన్స్ అనేది పారామీటర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 10 అనేది ఆర్గ్యుమెంట్ అవుతుంది. మనము దేనైతే మనం క్రియేట్ చేస్తున్నామో అది ఫంక్షన్ డెఫినేషన్ అంటారు. నెక్స్ట్ ఇది ఫంక్షన్ కాల్ అంటే మనం ఫంక్షన్ పిలుస్తున్నాం అనేది ఫంక్షన్ కాల్. ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మనము 10 అనేది మనము డిస్టెన్స్కి వాల్యూ యాడ్ చేస్తున్నాము. అది ఇప్పుడు మనం రిటర్న్ ఏం చేస్తాం అంటే డిస్టెన్స్ ఇంటూ 12 అంటే మనం టోటల్ 120 అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే ఇక్కడ నాకు 120 వచ్చింది టోటల్ ఫేర్. ఇప్పుడు నేను మళ్ళా ఒకవేళ 100కి చూడాలి అనుకుంటే, ఒకవేళ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు చూడాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ అవన్నీ చేంజ్ చేయకుండా మళ్ళీ ఇక్కడనే 100 అని పెట్టినామంటే సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ 1200 అయింది. ఇలా మనము కోడ్ని చాలా సేవ్ చేసుకోవచ్చు, మన టైంని సేవ్ చేసుకోవచ్చు, మెమరీ అలొకేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్
మనం ఇప్పుడు ట్రై అండ్ ఎక్సెప్ట్ అంటే మనము విచ్ హ్యాండిల్స్ ఎర్రర్ని హ్యాండిల్ చేస్తుంది ఇది. ఇప్పుడు టోటల్ ప్రోగ్రామ్ని క్రాష్ కాకుండా ఎర్రర్ని అనేది హ్యాండిల్ చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనం ట్రైల్లో ఏమైనా కోడ్ రాసిందనుకో, అదేమైనా ఎర్రర్ వస్తే ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్తుంది, మిగతా కోడ్ అనేది ఏమి క్రాష్ కాకుండా. ఒకవేళ ట్రైల్లో ఏమి ఎర్రర్ లేకుంటే డైరెక్ట్ మనం ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఈ మెయిన్ సినారియో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం పేమెంట్ గేట్వే దగ్గర చాలా యూజ్ వస్తుంది. మనం ఒకవేళ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది అంటే మనం సక్సెస్ఫుల్ అనేది ప్రింట్ అవుతుంది, లేదు అంటే అది ఫెయిల్డ్ అనేది వస్తుంది. అలా ఇప్పుడు ఇక్కడ కోడ్ అనేది కరెక్టే ఉంది కాబట్టి మనం ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. 10 అనేది ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ కోడ్ అనేది ఎర్రర్ ఉందనుకో, ఇక్కడ డివైడెడ్ బై 0 అని అనుకో, అది ఏమవుతుంది, అది ఎర్రర్ అనేది రేజ్ అవుతుంది. అప్పుడు మనం ఏమో ప్రింట్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కెనాట్ డివిజబుల్ బై 0 అనేది ఎర్రర్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం కోడ్ అనేది క్రాష్ కాకుండా డైరెక్ట్ మనము ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళి మనది ఎక్సెప్ట్ బ్లాక్లో ఏదైతే ప్రింట్ చేయాలని అనుకుంటున్నామో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇలా ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది యూజ్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చాలా గ్రీన్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఏంటిది అంటే దీన్ని కామెంట్స్ అంటారు. ఇక్కడ కామెంట్స్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనము వేరే అతను మన కోడ్ ఎడిట్ చేసేటప్పుడు అతనికి అర్థమైపోతుంది. అంటే మనం ఇప్పుడు కోడ్ రాస్తున్నాం అనుకో, ఆ కోడ్కి మనం కామెంట్స్ రాసేటప్పుడు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఆ కోడ్ ఏంటిది, దేని గురించి అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈ కామెంట్స్ అనే లైన్స్ అనేది ఏది ప్రింట్ అవ్వదు కోడ్. ఇక్కడ నువ్వు ఏది ఎంత రాసినా ప్రింట్ అవ్వదు. అలా మనకి కామెంట్స్ అనేది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. హోప్ మీకు ఇప్పుడు అందరికీ కొంచెం పైథాన్ మీద బేసిక్ మీద కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా, ప్రతి కాన్సెప్ట్ మీద. ఇలానే మనం వీడియోస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మనం ఛానల్ని మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన పైథాన్ సిరీస్లో మనం జాయిన్ అవ్వండి. మనం ఇలానే చేసుకుంటూ ప్రతిదీ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.